మధ్యాహ్నం హైదరాబాద్ లో కాపు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దాసరి నారాయణరావు, చిరంజీవి, నెంబర్ న్యూస్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు, బొత్స సత్యనారాయణ, అమ్మటి రాంబాబు పాల్గొన్నారు. ముద్రగడ దీక్ష తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాపు నేతల సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి నాయుడు తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, చెప్పండి, సమావేశంలో ఏ అంశాలపై ప్రస్తుతం చర్చిస్తున్నారు? దీనికి సంబంధించి అంటే ఈ కాపు నేతలు అంటే ఏదైతే ముద్రగడ పద్మనాభం దీక్ష 5 రోజులు చేరుకోవడం, తర్వాత ఆయన పరిస్థితి విషమించడం లాంటి నేపథ్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఎవరైతే కాపులు ఉన్నారో కాపులందరి నిరసన వ్యక్తం కావడంతో ఈ రోజు కీలక నేతల భేటీ సంబంధించి దీంట్లో ముఖ్యంగా చిరంజీవి, అలాగే దాసరి నారాయణరావు, తర్వాత నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్, అలాగే దీంట్లో అమ్మటి రాంబాబు లాంటి ప్రముఖ వ్యక్తులు దీంట్లో పాల్గొనడం జరుగుతా ఉంది. అయితే వీళ్ళే కాకుండా అంటే వీళ్ళతో పాటు అంటే ఫోన్ లైన్ లో పవన్ కళ్యాణ్ కూడా భేటీకి సంబంధించి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ ఈ కీలకమైన భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలని దాని మీద వాళ్ళు చర్చిస్తున్నారు. ఈ చర్చలో ముఖ్యంగా వచ్చిన అంశాలను ఒకసారి పరిశీలించుకుంటే దాంట్లో ముఖ్యంగా అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏమైతే హామీలు ఇస్తుందో హామీలు నెరవేర్చేందుకు ఎట్లాంటి అంటే ముందు చర్యలు తీసుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు చేస్తుందల్లా ఏదో రకంగా సమయ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే ఫిబ్రవరి 19వ తారీఖున ఎట్లాంటి అరెస్ట్ ఉండవని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మరి అరెస్ట్ ఉండవని చెప్పేసి మళ్ళీ అరెస్టులు చేయడం, బైండోర్ కేసులు పెట్టడం, దాని మీద వెంటనే ఈ డిమాండ్లపై తక్షణమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకురావాలి, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పని కూడా ప్రాథమికంగా ఒక ప్రణాళిక ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే మరోవైపున దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రభుత్వం దీనికి అంటే ప్రభుత్వం దీక్ష విరింపజేయడానికి చేసే ప్రయత్నాలే కాకుండా ఆయన డిమాండ్ నెరవేర్చే విధంగా ఇప్పుడు సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆ కీలక నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉండాలి. అది కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉద్యమం ఉద్ధృతం చేయాలన్న ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుని తెలుస్తుంది. ఏదైనప్పటికీ మరి కాసేపులో పూర్తి స్థాయి నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ గారు పాల్గొంటూ తర్వాత ఆయన ఎప్పటి నుంచి అంటే ఈ ముద్రగడ పద్మనాభం దీక్షకు సంబంధించి అలాగే కాపు నేతలు తర్వాత కాపులు బీసీలు కలపాలన్న దాని మీద ఎన్నాళ్ళుగా పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పిన గతంలో వెల్లడించి అలాగే మొదటి నుంచి కూడా ప్రజల వాయిస్ అంటే సామాన్యుడి చేతిలో సామాజిక అవసరం అంటూ ప్రజల వాయిస్ వినిపించేందుకు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎప్పటికీ ముందుంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళకు తోడుగా ఉందని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పిన తెలుస్తోంది. ఏదైనప్పటికీ మరి కాసేపులో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. రేవతి, రైట్. ఇన్నారెడ్డి, అయితే ముందు నుంచి మనం చూస్తూనే ఉన్నాం కాపుల రిజర్వేషన్ లో అటు కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ప్రభుత్వం అణచివేత ధోరణి వ్యవహరిస్తోంది. ఇక ఇప్పుడు కూడా ఇటు ముద్రగడ దీక్షకు సంబంధించి కూడా మొండి వైఖరి నియంతృత్వ ధోరణిని వ్యవహరిస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉందని భావించవచ్చంటారా? అంటే దీనికి సంబంధించి చాలా స్పష్టమైన వైఖరి. అంటే ఇప్పుడు ప్రభుత్వము మేము ఇంకా కాపు కార్పొరేషన్ ఫండ్స్ రిలీజ్ చేసాము, అన్ని రకాలుగా మేము సాయం చేస్తున్నాము, అలాగే బీసీలు కలవడానికి మేము మేనిఫెస్టోలు చేసే విధంగా దానికి సంబంధించి మేము వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. మరి కోట్లాది రూపాయలు రిలీజ్ చేసామని చెప్తున్నప్పటికీ మరి కాపు కార్పొరేషన్ ఉన్న ఫండ్స్ ఏమవుతున్నాయి? పసు చొక్కాలు వేసుకున్న వారికి రిలీజ్ అవుతున్నాయి. చొక్కాలు లేని సామాన్య జనానికి ఆ ఫండ్స్ అందటం లేదన్న ఆరోపణలు నేపథ్యంలో ఆర్డిట్ గా కూడా ప్రయత్నాలు మనం ముమ్మరంగా ఉండాలి. కాపు కార్పొరేషన్ ఫండ్స్ యూటిలైజ్ అవ్వాలని చెప్పన్న డిమాండ్ కూడా ఈ చర్చ వచ్చి తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తర్వాత జరగబోయే పరిణామాల పట్ల పూర్తి స్థాయిలో కాపులకు న్యాయం జరిగే విధంగా ఏ విధంగా ఉండాలి దాని మీదనే ముఖ్యాంశంగా ఆ చర్చ కొనసాగుతా ఉంది. రేవతి,
రైట్ ఇనర్టీ అయితే ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో ఇటు మీడియాపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎక్స్క్లూజివ్లీ నెంబర్ 1 న్యూస్ ప్రసారాలు అందిస్తోంది. ఇటు ముద్రగడకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. అయితే నెంబర్ 1 న్యూస్ ప్రసారాలు రాకుండా కుట్రలు కూడా చేస్తోంది ప్రభుత్వం. దీని గురించి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే దీంట్లో సమావేశంలో ఎవరైతే ముద్రగడ దీక్షకు సంబంధించి పోలీసుల పనితీరు, ప్రభుత్వ పనితీరు మీద చర్చకు వచ్చిన నేపథ్యం, అలాగే దీంట్లో అంటే చిరంజీవి, అలాగే దాసరి తర్వాత అంబటి రాంబాబు, తర్వాత నెంబర్ 1 న్యూస్ సీఎండి కూడా దీంట్లో ఉండటం ఆయన స్పష్టంగా చెప్తారంటే ప్రభుత్వం ఏ విధంగా నెంబర్ 1 న్యూస్ సిగ్నల్స్ రాకుండా ఆపేసి గొంతు నొక్కాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా మేము ఇది ప్రజాగలం లాగా ఉండాలి, ప్రజల వాయిస్ లాగా ఉండాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు అప్డేషన్స్ చెప్తాలో ముందున్న విషయం మాత్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పటికీ కూడా తన ధోరణి మార్చుకోవాలని చెప్తుందని ఆయన చాలా స్పష్టంగా నేతలు చెప్పడం జరుగుతుంది. ముందు కూడా ఏదైనా సరే సామాన్య చేతిలో సామాజిక అవసరం వంటి ముందుకు పోతున్న నేపథ్యంలో సామాజిక పక్షాన ఉండడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది నెంబర్ 1 న్యూస్ అని చెప్పిన కూడా ఈ సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది రేవతి. రైట్, ఇప్పటికే సమావేశంలో అటు రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కీలక భేటీలో టీడీపీలోని కొందరు కూడా మద్దతు ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి ఇటు టీడీపీలో కొనసాగుతున్నటువంటి కాపు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిగా ఉన్నారని భావించొచ్చా? అంటే దీంట్లో అంటే ప్రభుత్వము ఎంతప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలి, తర్వాత దీక్ష విరింపు చేయాలన్న ధోరణిలో వెళ్తుంది. కానీ ఈ ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్ పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చెప్పన్న పద్ధతిలో ముందుకు పోవట్లేదు అనిపిస్తుంది. టీడీపీకి చెందిన కాపు నాయకులు భావిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఎంపీటీ జెడ్పీటీ రాజీనామాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కీలక సమావేశంలో కొందరు ప్రభుత్వంలో ఉన్న టీడీపీకి సంబంధించిన కాపు నేతలు కొందరు కూడా మద్దతు తెలిపారు, పాల్గొంటున్నారు, సలహాలు సూచనలు ఇస్తారు తెలుస్తారు. ఏదైనప్పటికీ ప్రభుత్వం కనుక ఇదే తరహాలో కనుక ముందుకు పోతే అంటే తన ప్రభుత్వంలోనే ఉన్న కాపు నాయకుల దగ్గర నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అదే రీతిగా దానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా మద్దతు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ మద్దతు పూర్తి స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టీడీపీకి చెందిన కొంతమంది కాపు నాయకులు కూడా ముందస్తుగా ఈ చర్చకు వాళ్ళు స్పందించడమే కాకుండా వాళ్ళు తమ మద్దతు కూడా తెలిపినట్టు తెలుస్తా ఉంది రేవతి.